మగువ ఓ మగువ సీరియల్లో రోజుకో రకం ట్విస్ట్ ఇస్తూ ఆసక్తికరంగా మారుస్తున్నారు సీరియల్ని. అయితే చెంచలమ్మ కొడుకే చంటి అనే విషయాన్ని శ్రీరాములు ద్వారా కేశవ తెలుసుకొని దాదాపు ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు అది రివీల్ చేయకుండానే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. అయితే చంటి సింధూరకి ఎక్కడ హాని కలుగుతుందో అని సత్యవతి చంటిని విజయమ్మ కొడుకని చెప్పడంతో ఇక విజయమ్మ ఇంటికి చంటి సింధూరాలని పంపించాల్సి వస్తుంది. కానీ అది సింధూర ఏమాత్రం నమ్మదు. కేశవ ఇచ్చిన సలహాతో శ్రీరాములు గారి డైరీ చదువుతుంది. ఆ డైరీలో చంటి చెంచలమ్మ కొడుకే అని తెలియడంతో ఇక అదే విషయాన్ని అందరికీ చెబుతుంది. కానీ చెంచలమ్మ ఏమాత్రం నమ్మదు. సత్యవతి చెప్తేనే నమ్ముతారు, తన చేత చెప్పిస్తానని సింధూర చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఈలోపు సత్యవతి కూడా నిజాన్ని చెంచలమ్మకి చెప్పాలని తన కోసం వెళ్తుంది. ఇక అదే సమయంలో చెంచలమ్మ ద్వారానే సత్యవతికి ప్రమాదం జరుగుతుంది. అప్పుడే జరిగిన విషయం మొత్తం చెప్తుంది సత్యవతి. కానీ చంటి మాత్రం నాకు ఎవరూ అమ్మ కాదు, నువ్వే నా అమ్మవి, నేను నిన్ను కాపాడుకుంటాను అని చెప్తాడు. లేదు నాన్న, నువ్వు చెంచలమ్మ గారి దగ్గరే ఉండాలి అంటూ చెంచలమ్మ చంటి చేతులను కలుపుతుంది సత్యవతి. సత్యవతి తన నుంచి దూరం కావడానికి చెంచలమ్మ కారణం కావడంతో చంటి చెంచలమ్మ మీద కోపంతో ఉంటాడా, లేకపోతే చెంచలమ్మని అమ్మగా స్వీకరిస్తాడా అనేదే రానున్న ఎపిసోడ్లలో జరగబోయేది. ఇక చెంచలమ్మ తన కొడుకు తనని తల్లిగా స్వీకరించకపోవడంతో తను చూపబోయే ప్రేమతో ఎలా మార్చుకోబోతుంది అనేదే జరగబోతుందా, లేకపోతే సీరియల్ వైండప్ చేస్తారా అనే క్వశ్చన్స్ మొదలయ్యాయి అభిమానుల్లో. ఇక ఇదిలా ఉంటే విజయమ్మ మాత్రం తన తండ్రి తనకి చేసిన ద్రోహానికి విజయమ్మ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఎందుకు నాన్న, నన్నే అందరూ మోసం చేస్తున్నారు. ఒక తండ్రిగా నా కడుపున పుట్టిన బిడ్డని నాకు దూరం చేశావు. ఇక ఆ కేశవ అయితే ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెంచలమ్మని చేసుకున్నాడు అని తను బాధని వ్యక్తపరుస్తుంది విజయమ్మ. ఇక చూడాలి, చంటి విజయమ్మ కొడుకుగా ఇక్కడే ఉంటాడా, లేదా చెంచలమ్మ కొడుకుగా వెళ్ళి తనని ద్వేషంతో చూస్తూ ఉంటాడా అనేది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.